ni pa ga ri ga ri pa ga pa ga ni ga pa ga ri sa ni pa ga ri pa ga pa ga ni ga pa ga ri sa ni pa ga ri ga pa ga pa ga ni ga pa ga ri sa ni pa ga ri ga pa ga pa ga ni ga pa ga ri sa ni pa ga ri ga pa ga pa ga ni ga pa ga ri sa ni pa ga ri ga pa ga pa ga ni ga pa ni sa ni ga ri sa ni pa ga ri ga pa sa ni pa ga ri sa ni ga sa ni pa ga ri sa pari pari ni paad me pavana paramadaya bana pavana pari pari ni paad me pavana paramadaya bana pavana pari pari ni paad me pavana murali mridanga natya prabhakara murali mridanga natya prabhakara sarala madura sangeeta sudhakara murali mridanga natya prabhakara sarala madura sangeeta sudhakara ముందుగా నేను కొలిచే వారికి ముందుగా నేను కొలిచే వారికి ముందుగా నేను కొలిచే వారికి ముందై నిందై వెందై నిలిచి ముందుగా నేను కొలిచే వారికి ముందై నిందై వెందై నిలిచి గపగరి గరి సాని పగరిగా రిగరిపా గపగని 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 గపని సరి గరి సాని పగరి గప సాని పగరి సరి గ సాని పగరి సా పరి పరి ని పాద మే పావన పరమదయా బనా పావన పరి పరి ని పాద మే పావన పరమదయా బనా పావన పరి పరి ని పాద మే పావన Give them a big round of applause, please. That was an excellent performance. Pari Pari Ni Padame song. Can I request all the small kids to go to their parents and sit along with them and enjoy the show, please? Because all your little friends are performing on the stage, so you guys have to enjoy this show. So please go ahead and sit along with your parents. దయచేసి పెద్దలందరూ వారి 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 పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి పెట్టుకుని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక
ఆర్గనైజర్స్ ఉన్నారు, బ్యాడ్జ్ పెట్టుకొని మీకు కనబడతారు. దయచేసి వాళ్ళని అడగాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ ఒకటి అరేంజ్ చేశారు తారావారు మనకి. సో తప్పకుండా మీరు టోకెన్స్ అక్కడ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కౌంటర్లో, దయచేసి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏం చేస్తున్నారా? కాదు, జాతకం చూసుకుంటున్నా. నా తండ్రికి చూసావా జర్రిగొడ్లో ఎలా ఉందా? జర్రిగొడ్డులో లేదు, అది వానపాములో ఉంది కదా. అని వానపాములో ఉందా? చూస్తున్నాను జర్రిగొడ్లో. అయినా అసలు చేతులు ఎందుకు చూసుకుంటున్నారా ఈరోజు నువ్వు? అంటే ఈరోజు ఉగాది కదా, మామూలుగా జాతకాలు చూసుకుంటారు కదా. ఉగాది రోజు చేతులు చూసుకోరు, జాతకాలు చేతులు చూసుకోరు. పంచాంగ శ్రవణం చేస్తారు, పంచాంగం చూసుకుంటారు, రాశి ఫలాలు తెలుసుకుంటారు, ఈ రాబోయే సంవత్సరం ఎలా ఉంది అని అందరు తెలుసుకుంటారు. సాధారణంగా చాలా పెద్ద పెద్ద పంతులు వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, టీవీలో చూసి ఉంటావు కదా నువ్వు. అవును. పంచాంగ శ్రవణం చేస్తారు, పలానా రాశి నీకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు కదా, అలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. కానీ తారావాళ్ళు నిర్వహించే ఈ షోలో చాలా వెరైటీ ఏంటంటే చిన్న చిన్న పంతులమ్మలు వచ్చి మనకి బుల్లిగా బుజ్జిగా వాళ్ళు పంచాంగ శ్రవణం చేస్తారు. అసలు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అందరికీ చెప్పబోతున్నారు. చాలా వెరైటీగా ఉంటుందని చెప్పుకుంటే విన్నాను నేను యాక్చువల్గా. సో వాళ్ళతో పాటు నీ జాతకం అని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే నీ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకో. ఓకేనా? ఓకే. ఇక్కడ నాతో పాటు మీ అందరూ కూడా మీ రాశి ఫలాలు అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ చిన్నపిల్లలు చెప్పే వాటిని మీరు పోల్చుకొని అసలు ఈ సంవత్సరం మీకు ఎలా ఉందో చూసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అభినవ్ కార్లా, సంజన కార్లా, కృతికా గుండాల, మైత్రేయి, భావన, సుఖీ మెట్టా, మోహిత, శివాని బల్లమూడి. ప్లీజ్ వెల్కమ్ దెమ్ అండ్ ఎంజాయ్ ది రాశి ఫలాలు. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్నపిల్లలండి వచ్చేది, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ముందుగా చిన్నపిల్లలు అన్నారు కానీ మేము వాళ్ళకి చేసే టీచర్లు మేము ఇప్పుడు వచ్చి ప్రజెంట్ చేసే వాళ్ళు మనమాట స్టూడెంట్స్. వాళ్ళు మన దగ్గర తెలుగు నేర్చుకుంటున్నారు. సో ఈ చిన్నపిల్లలందరూ ఈరోజు మన ఉగాది పండుగ గురించి దాన్ని మనం ఎలా చేసుకుంటామో అది వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఉగాదికి మనకు పంచాంగ శ్రవణం చేయడం అలవాటు. ఆ విధంగానే దాన్ని ఈసారి పిల్లలు చెప్తారు మన రాశి ఫలాలు అవి ఎలా ఉన్నాయో, వాటిని కూడా విందాము. మీరు అందరూ విని తప్పకుండా ఆనందిస్తారని, వాళ్ళని దీవిస్తారని మేము ఆశిస్తున్నాము. చిన్నపిల్లలు తెలుగు నేర్చుకోవడం అన్నది ఇక్కడ మనకి చాలా చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు ప్రతి శనివారం ఆదివారం వచ్చి నేర్చుకొని కష్టపడి నేర్చుకుంటున్నారు. సో మీ అందరి ఆదరాభిమానాలు మీ చప్పట్లతో వాళ్ళకి తెలియజెప్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మొదలవబోతోంది. మీ రాశి ఫలాలు కూడా తెలుస్తాయి ఈరోజే. కానీ చిన్నపిల్లలు చెప్తున్నారు కాబట్టి అన్నీ బాగుంటాయి అని అనుకుంటాం. అభినవ్, అభినవ్ అండ్ సంజన ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. వీళ్ళు లాంగ్వేజ్ నుంచి వస్తారు. చెప్పమ్మా. ఉగాది మనం చేసుకునే పండగలో ముఖ్యమైనది. ఈ రోజు నుండి తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పండుగ వాళ్ళు ఓన్లీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ జాయిన్ అయ్యారండి.
వాళ్ళు జాయిన్ అయినప్పుడు తెలుగు మాట్లాడించడమే చాలా కష్టంగా ఉండింది. ఇప్పుడు శ్రీరామ్ గారు. తెలుగు సంవత్సరాలు 60 ప్రభవ నుంచి అక్షయ వరకు. ఈ 60 సంవత్సరాలు పూర్తి కాగానే మళ్ళీ ప్రభవతో మొదలు పెడతాం. కాలచక్రాన్ని చూపించడానికి ఈ 60 సంవత్సరాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము జైనామ సంవత్సరం నుంచి మన్మథనామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఇది 29వ సంవత్సరం. మరి జైనామ సంవత్సరంకి విడిగా చెప్తూ మన్మథనామ సంవత్సరంలోని ఇది శుభవేళ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరి ఉగాదికి స్వాగతం పలుకుదామా? మోహిత, శ్రీవాణి. అదే అందులో రాసింది కదా, పేపర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు ఎక్కడే ఉంది. స్వాగతమితి స్వాగతమితి వత్సరాదికి, స్వాగతమితి స్వాగతమితి నవయుగాదికి, స్వాగతమితి స్వాగతమితి వత్సరాదికి, స్వాగతమితి స్వాగతమితి నవయుగాదికి. తొలి సంధ్యా వెలుగులు పులకించే వెన్నెలలు, మధురమైన ఫలములను మరుమల్లే విరులను. తొలి సంధ్యా వెలుగులు పులకించే వెన్నెలలు, మధురమైన ఫలములను మరుమల్లే విరులను. కొసరి కొసరి వినిపించే కోయిలమ్మ పాటను, కొసరి కొసరి వినిపించే కోయిలమ్మ పాటను హాయిగా తీయగా అందించే ఆమనికి, హాయిగా తీయగా అందించే ఆమనికి. స్వాగతమిది స్వాగతమిది వత్సరాదికి, స్వాగతమిది స్వాగతమిది నవయుగాదికి. అనుమానం అసహనం అపరిమిత ద్వేషం అటుమాయం కాగా, అనుమానం అసహనం అపరిమిత ద్వేషం అటుమాయం కాగా. మమకారం సహకారం సమరస భావం, మమకారం సహకారం సమరస భావం. శాంతి సౌభాగ్యం వర్ధిల్లే నవ మన్మథ వత్సరాదికి. స్వాగతమిది స్వాగతమిది వత్సరాదికి, స్వాగతమిది స్వాగతమిది నవయుగాదికి, స్వాగతమిది స్వాగత
చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాలి. మునక్కాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. బెల్లం, మామిడికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, చింతపండు పులుసులో వేసి బాగా కలపాలి. చివరిలో వేప పువ్వు వేసి బాగా కలపాలి. ఈ ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే విందు భోజనం చేయాలి. తీపిని కలిగేస్తుంది, కొత్త బెల్లం ఆకలి కలిగేస్తుంది. పులుపునిచ్చే చింతపండు కఫ వాతాలని పోగొడుతుంది. కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేసి రోగాల నుంచి కాపాడుతుంది. ఒకరు పుట్టించిన నాన్నది లాలచనాన్ని ఊరించి ఆగటానికి సాయపడుతుంది. ఉప్పు ఎముకల్ని పరుస్తుంది. వేప పువ్వు చేతికి ఔషధ గుణాలు ఉన్నాయి. భవాని. మన సంవత్సర ఫలితం ఉగాది పచ్చడి మీద ఆధారపడి ఉంటుందా? తీపి ఎక్కువ ఉంటే మన జీవితం అనంతంగా ఉంటుందని చెబుతారు. అలా అని మనం గోరుంది తీపి ఎక్కువ వేసుకుని తినకూడదు. మనకు నచ్చకపోయినా తప్పనిసరిగా ఈ పచ్చడిని ఒక్కరోజు తినాలి. మీరు మాట్లాడకూడదని చిన్న మనవండి. కాన్సన్ట్రేషన్ పోతుంది పిల్లలకి. మాట్లాడకుండా కొంచెంసేపు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే మీ ఫలాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న ఈ సంవత్సరానికి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఒక్కొక్కరు వచ్చి చూసి చెప్తారు. సో ఈ సంవత్సరంలో మీకు రాశి ఫలాలు, మీ ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మాకు తెలిసి మీకు చాలా ఉత్సాహంగా ఉందని. ఎందుకంటే కాకపోతే ఈ సంవత్సరంలో చూసింది ఏంటంటే అందరికీ ఆదాయం ఉంది, అలాగే ఖర్చు కూడా బాగా ఉంది. సో మీరు బాగా సంపాదించి బాగా ఖర్చు పెడుతున్నారు. ఈ సంవత్సరం ఎవరికి కూడా పెద్ద నష్టాలని వాటిని ఏమీ తీసుకురావట్లేదు. కాకపోతే ఆ పెట్రోల్ ధరలు అలా పెరుగుతూనే ఉంటాయి, మన డబ్బులు అలా ఖర్చు అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రాశి ఫలితాన్ని చెప్తారు. పిల్లలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. మేషరాశి వారు ఎవరు ఉన్నారు? మేషరాశి వారు ఒక్కసారి చేతులు ఎత్తాలి. ఈ సంవత్సరం మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, అవమానం 3, రాజపూజ్యం 6. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 14, బ్రహ్మాండంగా ఉందండి. వ్యయం 14, అవమానం 3, రాజపూజ్యం 6. బాగా సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ బాగా కడతారు అన్నమాట. బాగా కట్టుకుంటారు. ఓకే, ఇల్లు కొంటారేమో. వృషభ